హలో ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు నాకు తెలిసిన ప్రాసెస్లో చికెన్ బిర్యానీ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మెయిన్ మనకు ఎర్రగడ్డలు ఫ్రై చేసుకోవాలి, బాగా రోస్ట్ చేసుకొని. అది బిర్యానీకు ఆ ఎర్రగడ్డల ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా సన్నగా తరిగి పొడి పొడిగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ఎర్రగడ్డల ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా మెయిన్ టేస్ట్కు ఒక కారణం అనుకోవాలి. అందువల్ల నేను ఎర్రగడ్డలు చాలా ఎక్కువ వాడతాను. నచ్చిన వారు ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చిన వారు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. అది వాళ్ళ చేసిన బట్టి ఉంటుంది. ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకి తీసేసుకొని ఒక సైడ్ ఉంచుకోవాలి. ఇవి లాస్ట్లో అవసరం పడుతుంది. ఈ విధంగా మనం తీసి ఒక సైడ్ పెట్టుకొని ఇంకా మిగిలిన ప్రాసెస్ చికెన్ బాగా కడిగి దాంట్లోకి ఇప్పుడు ఏమేమి వేయాలనో చూద్దాం. మెయిన్ సాల్టు, పసుపు, అది అందరికీ తెలిసిన మెయిన్. మిరప్పొడి, ధనియాల పొడి, ఈ బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, ఈ మసాలా పొడులు అందరికీ తెలిసినవే. గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇది మేము ఓన్గా చేసి ఆడించుకునేది. అనేది అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి, అవి కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. అది నెయ్యి అనేది ఆప్షనల్, వాళ్ళ చాయిస్ అనమాట. అది బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకు బాగా మసాలా పట్టాలి కాబట్టి. ఇది మామూలుగా అయితే 4 గంటల ముందే అన్నీ చేసి కలిపి ఒక పక్కన పెట్టేయాలి దమ్ బిర్యానీ టైప్ అయితే. కానీ మేము ఇక్కడ ఉండే డ్యూటీల పరంగా టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని 4 గంటల ముందు నానబెట్టే బదులు మేము స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద బాగా రోస్ట్ చేస్తాం అనమాట. ఫ్రై పీస్ మాదిరి చేస్తాం. ఆయిల్, దానికి తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా అవసరం అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో పెరుగు. 1 కేజీ చికెన్కు 400 గ్రామ్స్, 350 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా సగం వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. టైం ఉన్నవారు ఒక 4 గంటల ముందే ఈ విధంగా చేసేసి కొద్దిగా ముక్కలు బాగా పట్టే విధంగా పక్కన పెట్టుకోవాలి. టైం లేదు కాబట్టి నేను ఫ్రై పీసెస్ మరి చేసుకుంటున్నాను. డైరెక్ట్గా మనం ప్రాసెస్లోకి చేద్దామని. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం తీసుకున్న రైస్కు తగినన్ని నీళ్లు తీసుకొని దాంట్లో ఇవి మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, కొద్దిగా యాలకులు, బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా. దాంట్లో మనం కొద్దిగా నిమ్మరసం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తగినంత ఉప్పు. మనం చికెన్లో మనం సరిపోయే విధంగా వేసుకొని ఉన్నాము. ఇది మనకు రైస్కు మనకు కొద్దిగా ఉప్పు పట్టాలి కాబట్టి దానికి తగినంత. ఈ రైస్ కూడా మనము 60%, 70% ఉడికేంత వరకే చూసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనకు రైస్ కొద్దిగా స్మూత్, అంటే మనకు పొడి పొడిగా అన్నం వస్తుంది. రైస్ వేసిన తర్వాత మనం చూసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ లోపలే, 5 మినిట్స్ 6 మినిట్స్ లోపలే మనకు ప్రిపేర్ అయిపోతుంది. సిక్స్టీ 70% మనం రైస్ ఉడికించుకొని ఆ తర్వాత మనం ఇక్కడ పక్కన పెట్టుకునే చికెన్లో కొద్దిగా ఫ్రై చేసాము కదా ఆనియన్స్, ఈ జీడిపప్పు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కొద్దిగా పైన వేసుకొని ఆ తర్వాత ఈ అన్నం ఉడికింది కదా 60%, 70%, అది మనం కొద్దిగా లేయర్స్గా వేసుకుంటూ
మధ్య మధ్యలో ఈ ఆనియన్స్, కాజు ఇవి యాడ్ చేసుకుంటూ కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటూ మిగిలిన రైస్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం మిగిలిన మొత్తం వేసుకోవాలి. ఆనియన్స్, కాజు, కొత్తిమీర, పుదీనా మిగిలిన మొత్తం పైన వేసేసి లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరన్నా కలర్ వేసుకోవాలనుకుంటే కొద్దిగా నీళ్ళల్లో కలర్ కలుపుకొని పైన వేసుకోవచ్చు. ఇలా మనం గ్యాప్ అనేకుండా సరిపోయే మూత ఏదైనా పెట్టుకొని ఒక 10 నిమిషాలు నార్మల్ మంట పెట్టి మన తర్వాత ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టిన తర్వాత మొత్తం 30 మినిట్స్ కానీ 35 మినిట్స్ కానీ దమ్ పట్టిన తర్వాత దించుకొని మనం సర్వ్ చేసుకొని తినచ్చు. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే దాని టేస్టే ఒక లెవెల్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.